బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు బ్రో అంట. రాష్ట్రంలో నిషేధం ఉన్న యథేచ్ఛగా దందా. ఏడాదిన్నర కాలంలోనే 24 మంది బలవన్మరణం. ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థల అప్రమత్తం అయిపోయిందట. ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ మొన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఒకటే బెట్టింగ్, ఇక మామూలు బెట్టింగ్ కాదు. ఇక సంస్థలన్నీ ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. నిషేధం ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా బెట్టింగ్స్ నడుస్తూనే ఉన్నాయట. చూడండి, ఇక్కడ ఇచ్చిండ్రు. ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం అమల్లో ఉన్నటువంటి రాష్ట్రాలట తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, అస్సాం, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాలలో నిషేధం ఉన్నా కూడా ఆల్రెడీ జరుగుతూనే ఉందట. యథాపలంగా ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్న ప్రశాంత్ కు ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మెరుస్తూ కనిపించింది. క్యాజువల్ గా క్లిక్ చేస్తే తాను అభిమానించే నటుడే ఆ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నాడు. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేస్తే అతడు అదే వాడుతున్నానని చెప్పాడు. మరింకేం, సైన్ ఇన్ అయ్యి తన సత్తా ఏంటో చూపిద్దాం అనుకున్నాడు. ప్రశాంత్ కు క్రికెట్, ఇతర ఆటల గురించి తెలియకపోయినా అందుబాటులో ఉన్న పలు ప్రెడిక్షన్స్ ఛానళ్లు, ఆ ట్యూటోరియల్స్ వీడియోలు చూసి రంగంలోకి దిగాడు. ఇది నిజంగా, ఇది మాత్రం వాస్తవం. వాడికి అసలు ఆ గేమ్ గురించే తెలియదు. అసలు ఎన్ని టీంలు ఉన్నాయి, ఐపీఎల్ అంటే ఎన్ని ఓవర్లు కూడా తెలియదు వాడికి. ఐపీఎల్ ఎన్ని ఓవర్లు తెలియనోడు కూడా బెట్టింగ్ చేయాలి. ఈ బెట్టింగ్ కూడా ఎట్లయిందనంటే, ఒక మంచి బార్లో కూర్చుంటారు. ఇక బార్లో కూర్చొని వాడు స్క్రీన్ ఎత్తే ఈ పక్కన అయ్యేటటువంటి ఎగ్జైట్మెంట్ చూసి వీడు ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆస్వాదించి వీడు బెట్టింగ్లు పెట్టడం. ఇక ఆడ మందు కిక్ ఎక్కుతా ఉంటది, వీడు బెట్టింగ్. ఇదే కథ. గేమ్ తెలియనోడు కూడా బెట్టింగ్. ఇది మరీ దారుణం అయిపోయింది అసలు. సరే, వాడి కొద్దిగా అవగాహన ఉంటే, అరే ఆ ప్లేయర్ మంచిగా ఆడతాడు, ఈ టీం మంచిగా ఆడుతుంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి అది తెలిసినా బాగు. అవి కూడా తెలియకుండా వేసి పడేయటం. అయితే ఇక ప్రశాంత్ క్రికెట్, ఇతర ఆటల గురించి తెలియకపోయినా అందుబాటులో ఉన్న పలు ప్రొడిక్షన్ ఛానళ్లు, ఆ వీడియోలు, యాప్లో ఉన్న పర్సంటేజ్లు, నిష్పత్తులు అతన్ని మరింతగా బెట్టింగ్ వైపు పురుగులిపాయి. పోతే 10 వస్తే 100 అనుకొని తహతహకు మించి అప్పులు చేసి మరీ పందేలు కాశాడు. ఒక్క రాత్రిలో లక్షల్లో అప్పులు మిగిలేసరికి నిశ్చేష్టుడయ్యాడు. వాటిని తీర్చకుండా మరింతగా ఆ ఊబిలో కూరుకుపోయాడు. ఇప్పుడు ఈ ఐపీఎల్ ఉంది కదా, ఈ ఐపీఎల్ దాదాపుగా 2 నెలలు ఉంది. ఈ 2 నెలలు వాడి సొంత బైక్ వాడి కాడ ఉండదు, వాడి సొంత రింగ్ వాడి కాడ ఉండదు, వాడి సొంత ఏం వాడి కాడ ఉండవు. అవి ఎటో పోతాయి, వేరేటోడి దగ్గర పెడతాడు. వీడి బైక్ వేరేటోడి దగ్గర ఉంటుంది. అరే ఏందిరా నీ బైక్ వాడి కాడ ఉందంటే ఉత్తగానే వాడికి నడుపుకోవడానికి ఇచ్చిన వారం రోజులు అని చెప్తారు, కానీ ఉత్తదే వాడికి 10,000 20,000 ఇస్తాడు. వాడి దగ్గర నుంచి ఇంకోడికి. ఈ 2 నెలల్లో జరిగేటటువంటి గమ్మత్తు మామూలు గమ్మత్తు కాదు. ఇక కోట్ల రూపాయల చేతులు మారుతా ఉంటాయి. వాడికి ఇంట్లో వాళ్ళ అమ్మో, నారో, లేకపోతే ఎవరో ఒకళ్ళు వాడికి కొద్దిగా వాడు బర్త్డే అప్పుడు మంచిగా వచ్చినప్పుడు వాడికి ఏదైనా కొంత గోల్డ్ కొనితే అది తీసుకుపోయి వాడు ఫైనాన్స్ లో పెడతాడు, వాడు తాకట్టు పెడతాడు. ఈ 2 నెలలు జరిగేటటువంటి గమ్మత్తు మొత్తం ఇది. లాస్ట్కి ఏమైతుంది తెలుసా? ఐపీఎల్ ఫైనల్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా మస్తు సంపాదించుకుంటారు, వీడు బికారై ఉంటాడో సత్తడో కూడా చచ్చిపోతారు. ఈ 2 నెలలు అయిపోయేసరికి కొంతమంది చచ్చిపోతారు కూడా. ఇగో ఇది పరిస్థితి, ఐపీఎల్ పరిస్థితి ఇది. ఇక మిగిలేసరికి వాటిని తీర్చడానికి ఒక చోట, దానికోసం మరొక చోట, ఇంకొక చోట చాలా మరింతగా ఆ ఊబిలో కూరుకుపోయాడు. చివరికి తీవ్ర ఒత్తిడికి గురై చేజేతులా ప్రాణాలు తీసుకున్నాడు. దీనంతటికి కారణం ఆకర్షణీయమైనటువంటి ప్రచారాలతో బెట్టింగ్ భూతం అతన్ని లోబర్చుకోవడమే. ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి ఎంతో మంది బలైపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 7.5 కాలంలోనే 24 మంది వరకు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా శనివారం ఏం గణాంకాలు? 24 మంది ఏంటండి బాబు, రాష్ట్రంలో 24 మంది దారుణంగా పోయినరు కావడంతో ఈ మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న వారి సంఖ్య కోకోలరు. దీని బారిన ఎవరు పడకుండా ప్రభుత్వం పర్యవేక్షించాలని ప్రజలు వేడుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలు ఈ నేపథ్యంలో అప్రమత్తం అవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో తెలంగాణ గేమింగ్ చట్టం 2015 అనుసరించి ఆన్లైన్ బెట్టింగ్ పై నిషేధం విధించారు. ప్రభుత్వాలు కూడా ఆడే డ్రామాలు ఇవన్నీ. ప్రభుత్వాలు కూడా ఆడుతూ ఉంటాయి. ఈ గేమింగ్ బెట్టింగ్లను పెడతారు వాళ్ళే. ఎందుకంటే అడికెళ్ళి జిఎస్టీ వస్తుంది, పర్మిషన్ ఇస్తే జిఎస్టీ పోతుంది. ₹1 కోటి బిజినెస్ జరిగిందంటే ఆయన జిఎస్టీ ఆయనకి పోతుంది. ఎవరు ఆడితే ఎందుకు? కేంద్ర ప్రభుత్వాలు కూడా మస్తు డ్రామాలు ఆడతాయి దీని మీద. సెంట్రల్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కొన్ని నిషేధం అని చెప్తారు, కొన్నిటికేమో పర్మిషన్స్ ఇస్తారు. ఇప్పుడు డ్రీమ్ లెవెల్ నడుతలేదా, మస్తు పోతుంది అనమాట. ఆడికెళ్ళి జిఎస్టీ, మామూలు జిఎస్టీ పోదు,
కోట్లు కోట్లు వస్తున్నాయి గవర్నమెంట్కి పైసలు. ఇంకేమున్నది, ఎవడేడ అయితే మనకెందుకు, ఎవడేడ ఆగమైతే మనకెందుకు అనేది ఉంటుంది ప్రభుత్వాలకు కూడా. అనుసరించి ఆన్లైన్ బెట్టింగ్ పై నిషేధం విధించారు. ఈ క్రమంలో ఆన్లైన్ లో అక్రమ గేమింగ్ యాప్లతో పాటు బెట్టింగ్ యాప్లను యాక్సెస్ చేసేందుకు అనుమతి లేదు. ఇక 2వ పేజీలో ఇచ్చిండు. సో ఏదేమైనా కానీ ఎవరి స్వతహాగా వాళ్ళు కొద్దిగా వెనక్కి తగ్గించుకొని దాన్ని ఆస్వాదించండి మంచిగా. అరే ఈ టీం అంటే ఫేవరెట్ ఉంది, ఇది గెలుతుంది, అంతేగాని బెట్టింగ్ లాగా పోయి మంచిగా సమ్మర్ సీజన్, హాలిడే సీజన్ ఇదంతా కూడా ప్రశాంతంగా ఐపీఎల్ని ఎంజాయ్ చేయాలి. మనకు టీంని ఫేవరెట్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత అరే గెలుస్తుందిరా అని చెప్పేసి అనుకోవాలి, చేయాలి. కానీ డైరెక్ట్ ఆన్లైన్లో పైసలు పెట్టుకొని దాని గురించి మొత్తం గుడ్డలు చింపుకొని అంత బ్రెయిన్ అంతా ఖరాబ్ చేసుకొని టెన్షన్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూడాల్సినటువంటి ఐపీఎల్ ఇక ఇట్లా ఆగమైపోతా ఉన్నది. సో మళ్ళొకసారి అయితే హెచ్చరిస్తా ఉన్నారు, బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మళ్ళొకసారి అయితే దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో హెచ్చరిస్తా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు స్వతహాగా మరి వీటి నుంచి కొద్దిగా దూరంగా ఉండాలని చెప్పేసి మాత్రానికి మళ్ళొకసారి అప్రమత్తం చేస్తా ఉన్నారు.